సుమతి మెడలో తాళి కట్టి బాలు దగ్గర గుండె పగిలే నిజాన్ని బయట పెట్టిన అరుణ్. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇక రోహిణి అయితే శృతి రవి ఇద్దరూ కూడా మీనాకి ఫోన్ కొనివ్వడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళు ఫోన్ కొనివ్వడం ఏంటి, ఆ మీనా కొనుక్కోలేదా, బాలు కూడా సంపాదిస్తున్నాడు కదా అంటూ అనుకుంటూ ఉండగా ఇంతలో మనోజ్ అయితే వస్తాడు. ఏంటి నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావని అడుగుతూ ఉండగా, ఏముంది శృతి రవి చేసిన పని తలుచుకుంటున్నాను. ఆ మీనాకి ఫోన్ కొనివ్వడం ఏంటి, బాలు కూడా సంపాదిస్తున్నాడు కదా, ఒకవేళ మీనాకి కొనిచ్చారే అనుకో, నాకు కూడా ఏదోటి గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఈ ఇంట్లో కోడలు మీనా ఒక్కరితేనా, నేను కూడా ఉన్నాను కదా, నేను కూడా రవికి వదిన్నే కదా, మరెందుకు నాకెలాంటి గిఫ్ట్ ఇవ్వలేదో, శృతికి తోటి కోడల్ని, అలాగే మీనా ఎలాగో నేను కూడా అంతే కదా, మరి అలాంటప్పుడు తనకిచ్చిన విలువ నాకెందుకు ఇవ్వడం లేదో, నన్నెందుకు చిన్న చూపు చూస్తున్నారు అంటూ రోహిణి అయితే మనోజ్ని అడుగుతూ ఉంటుంది. ఏంటి రోహిణి, కేవలం ఒక్క ఫోన్ గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నావా? దానికన్నా నీ దగ్గరున్నది ఇంకా మంచి ఫోన్ కదా, ఎందుకు అలా ఆలోచిస్తున్నావంటూ మనోజ్ అంటూ ఉండగా, దానికన్నా మంచి ఫోన్ ఏంటి, అసలు మీనాకి కొనిచ్చిన ఫోన్ ఎంతో తెలుసా? 1,00,000 రూపాయలు. కేవలం ఏదో డెకరేషన్ చేసిందో లేదో దానికి 1,00,000 రూపాయలు ఫోన్ కొనిచ్చారు. నేను తనకి మేకప్ చేస్తాను కదా ఎప్పటికప్పుడే, కనీసం నాకెప్పుడైనా ఏమన్నా ఇచ్చిందా, అందుకని ఆలోచిస్తున్నాను. ఇంత పక్షపాతమా అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ప్రభావతి అయితే వస్తుంది. ఏంటమ్మా రోహిణి, ఏమైంది అంటూ అనగానే, ఏమవడం ఏముందత్తయ్య, నిన్న మీరే చూశారు కదా, అసలు శృతి రవి ఇద్దరూ కూడా ఆ మీనాకి ఫోన్ కొనివ్వడం ఏంటి, అంత ఖరీదైన ఫోను పూలమ్ముకునేదానికి కొనిస్తే నాకు మాత్రం ఎలా ఉంటుంది, ఒక్కసారి ఆలోచించండి అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. అవునమ్మా, దానికన్నా నాకు కొనిచ్చుంటే బాగుండేది. నేను ఎలాగో నాట్యం చేస్తున్నాను కదా, నాట్యం నేర్పిస్తున్నాను, అందరి పిల్లలది వీడియో కూడా తీసుకొని నేను సోషల్ మీడియాలో పెట్టుకుని ఉండేదాన్ని. ఏం చేస్తాను, ఆ రవిగాడు నా గురించి కనీసం ఆలోచించకుండా ఆ పూల గంపకి మాత్రం ఫోన్ కొనిచ్చాడు అంటూ ఇక చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఈవిడ ఒకరితి ఏదో నా గురించి మాట్లాడితే ఈవిడ గురించి ఫీల్ అయిపోయినట్టు చేస్తుంది అంటూ అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇక ట్రాఫిక్ పోలీస్ అరుణ్ తల్లికైతే హెల్త్ బాగోకపోవడంతో అరుణ్ అయితే తన తల్లిని హాస్పిటల్కి అయితే తీసుకుని వస్తాడు. అప్పుడే డాక్టర్ అయితే చెకప్ చేసి ఇక తనకి కొన్ని టెస్టులు చేయాలి, హాస్పిటల్లో జాయిన్ అవ్వవలసి వస్తుంది, తన హెల్త్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని చెప్పడంతో, అయ్యో ఇప్పుడు జాయిన్ చేయడానికి కుదరదు డాక్టర్, నాకు డ్యూటీ ఉంది అని చెప్పంగానే, అదేంటి మీ కన్న తల్లి ఆరోగ్యం కన్నా మీ డ్యూటీ ముఖ్యమైపోయిందా, ఒక 2 రోజులు సెలవు పెడితే ఏమీ అయిపోయేది కదా అంటూ అనగానే, అయ్యో డాక్టర్ వాడికి కుదరదులేండి, నా తంటాలేవో నేను పడతాను, తర్వాత జాయిన్ అవుతాను అంటూ అనగానే, చూడండి అమ్మా, మీ హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు, అర్జెంటుగా కొన్ని టెస్టులు చేసి మీకు ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి, లేకపోతే మీకు చాలా ప్రమాదం జరుగుతుంది అంటూ ఇక డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ అయితే వేరే రిపోర్ట్స్ కోసం బయటికి వెళ్ళంగానే అప్పుడే అరుణ్కి అయితే ఫోన్ వస్తుంది. వెంటనే డ్యూటీకి రమ్మని చెప్పాను కదా, ఇంకా రాలేదేంటి అంటూ ఇక పై ఆఫీసర్ అయితే ఫోన్ చేయడంతో, అయ్యో సార్ వస్తున్నాను, ఒక 1/2 అవర్లో వచ్చేస్తాను అంటూ ఇక అరుణ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదమ్మా, అక్కడ పైనుంచి ప్రెషర్ ఎక్కువైంది, ఇక్కడ నీకు ట్రీట్మెంట్ చేయించాలి, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ అరుణ్ అంటూ ఉండగా అప్పుడిక సుమతి అయితే అరుణ్తో చెప్తూ ఉంటుంది. మీరేమనుకోకపోతే మీ అమ్మగారిని నేను చూసుకుంటాను, ఇక్కడ హాస్పిటల్లో టెస్టులన్నీ చేయించి నేను
తనని దగ్గరుండి చూసుకుంటాను. మీకేదో పాపం ఇంపార్టెంట్ వర్క్ ఉన్నట్టుంది కదా, వెళ్ళి చూసుకోండి. నేను సాయంత్రం వెళ్ళేసరికి మీరు వస్తే సరిపోతుంది. ఎలాగో సాయంత్రం వరకు ఈ హాస్పిటల్లోనే నేను డ్యూటీ చేస్తూ ఉంటాను కాబట్టి నేను దగ్గరుండి చూసుకుంటాను. మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అంటూ ఇక చెప్తూ ఉండగా అప్పుడే ఇక అరుణ్ తల్లి అయితే అడుగుతూ ఉంటుంది. నీ పేరేంటమ్మా అని అడగంగానే నా పేరు సుమతి అంటూ చెప్తూ ఉంటుంది. సరే అరుణ్, నువ్వు వెళ్ళు, సుమతి చూసుకుంటాను అని చెప్తుంది కదా అంటూ అరుణ్ తల్లి అనంగానే అప్పుడే అరుణ్ అయితే బయటికి వస్తాడు. అప్పుడే సుమతి కూడా బయటికైతే వస్తుంది. ఇంతలో ఇక అరుణ్ అయితే తన దగ్గరున్న ఏటీఎం కార్డు అయితే తీసి, అమ్మ ట్రీట్మెంట్కి డబ్బులు అవసరమవుతాయి కదా, ఈ కార్డు మీ దగ్గర ఉంచండి, అవసరమైనప్పుడు దీంట్లో డ్రా చేయండి అంటూ అనంగానే, అయ్యో సార్, ఏమీ అవసరం లేదు, నేను ఇదే హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నాను కాబట్టి అప్పటికప్పుడు డబ్బులు ఏమీ అడగరు, నేను మొత్తం బిల్ అంతా ఒకసారి మీకు చెప్తాను, మీరు కార్డు ఇవ్వవలసిన అవసరం లేదు అంటూ సుమతి అయితే చెప్తుంది. ఇంతలో ఇక అరుణ్ తల్లిని అయితే నర్సు బయటికి అయితే తీసుకువస్తుంది. పదండి టెస్టులు చేస్తాను అంటూ అనంగానే, అయ్యో అమ్మ, మీరు ఇలా నుంచోలేరు, మిమ్మల్ని ఈ వీల్ చైర్ మీద తీసుకువెళ్తాను అంటూ ఇక చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి నర్స్కి అయితే చెప్తుంది. నేను ఈ ఫైలు డాక్టర్ గారికి ఇచ్చేసి వస్తాను, నువ్వు వీడిని తీసుకువెళ్ళు, టెస్ట్లు మొదలుపెట్టు అంటూ సుమతి అయితే చెప్పంగానే, సరే సుమతి, ఇప్పుడే వెళ్తాను అంటూ ఇక నర్సు అయితే అరుణ్ తల్లిని అయితే తీసుకుని వెళ్తుంది. అప్పుడే అరుణ్ కూడా డ్యూటీకి అయితే వెళ్తాడు. ఇక సుమతి అయితే దగ్గరుండి అరుణ్ తల్లిని అయితే చూసుకుంటూ ఉంటుంది. ఇక సుమతి అంత ప్రేమగా చూసుకోవడంతో అరుణ్ తల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇలాంటి అమ్మాయి నా కోడలుగా వస్తే నా కుటుంబం ఆనందంగా ఉంటుంది, నాకెలాగో ఒక్కగానొక్క కొడుకు, నాకంటూ ఎవ్వరూ లేరు, నా కొడుకు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడి జీవితం సంతోషంగా ఉంటుంది, ఇక నాకు ఏమైనా పర్వాలేదు అంటూ తన మనసులో అనుకుంటూ ఇక సుమతినైతే అడుగుతూ ఉంటుంది. అమ్మా, నీకు పెళ్ళయిందా అంటూ అనంగానే, ఇంకా లేదండి, కాలేదు అంటూ చెప్తూ ఉంటుంది. నీ కుటుంబం ఎక్కడమ్మా, ఎంతమంది ఉన్నారు అంటూ అనంగానే, నాకు అక్క తమ్ముడు ఉన్నారు, మా అమ్మ ఉంది, మా అమ్మ పూల వ్యాపారం చేస్తుంది, మా అక్కకి పెళ్ళి అయిపోయింది, తమ్ముడు చదువుతున్నాడు, నేను కూడా ఇలా ఉద్యోగం చేస్తూ నా పుట్టింటిని పోషిస్తున్నాను అంటూ చెప్తూ ఉంటుంది. ఇక సుమతి అయితే అప్పుడిక మాటలు విన్నా ఇక అరుణ్ తల్లి అయితే అనుకుంటూ ఉంటుంది, పుట్టింటిని కూడా ఇంత బాధ్యత తీసుకుని ఆడపిల్ల అయ్యుండి తాను బాధ్యతగా నడిపిస్తుంది అంటే మెట్టినింటిని ఇంకా బాధ్యతగా చూసుకుంటుంది, ఇలాంటి అమ్మాయే నా కోడలుగా రావాలి అంటూ అనుకుంటూ ఉంటుంది తన మనసులో. ఇక సాయంత్రం అవ్వంగానే అరుణ్ అయితే వస్తాడు. అప్పుడిక అరుణ్ అయితే తన తల్లిని చూసి, ఎలా ఉందమ్మా ఇప్పుడు అనంగానే, సుమతి నన్ను ఎంతో బాగా చూసుకుంది, నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు, నువ్వు లేవు అన్న భయం కూడా లేదు అంటూ ఇక చెప్తూ ఉండగా అప్పుడే అరుణ్ అయితే సుమతికి థ్యాంక్స్ అయితే చెప్తాడు. చాలా థ్యాంక్స్ అండి, నేను అమ్మని వదిలేసి ఎలా వెళ్ళాలి అనుకున్నాను, కానీ మీరే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక చెప్తూ ఉంటాడు అరుణ్ అయితే. సరేనండి, ఇప్పటికే లేట్ అయింది, నేను ఇంటికి వెళ్ళొస్తాను, రేపు ఉదయమే వస్తాను, మీకు డ్యూటీ ఉంటే ఉదయమే వెళ్తురు కానీ అంటూ ఇక చెప్తూ ఉంటుంది సుమతి అయితే. సరేనండి అంటే అరుణ్ అయితే బయట వరకు వదిలిపెట్టి ఇక లోపలికైతే వస్తాడు. అప్పుడే అరుణ్ తల్లి అయితే అరుణ్ని అడుగుతూ ఉంటుంది, అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుందిరా అంటూ అనంగానే, అమ్మాయ చాలా మంచి అమ్మాయిలా ఉంది, లేకపోతే ఈ రోజుల్లో ఎవరిలా బాధ్యత తీసుకుని చేస్తారు, అది ఏమీ ఆశించకుండా అంటూ అనంగానే, అమ్మాయి ఆశించిందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒకటి అనుకున్నాన్రా అంటూ చెప్తూ ఉంటుంది. అరుణ్ తల్లి అయితే, ఏంటమ్మా ఏమనుకున్నావు అంటూ అడగంగానే, ఏమీ లేదురా, అమ్మాయి నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంది, ఇలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వస్తే నీకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, నిన్ను ప్రేమగా చూసుకుంటుంది,
నన్ను కూడా కన్న తల్లిలా చూసుకుంటుంది, అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది అంటూ అనంగానే అప్పుడే అరుణ్ అయితే ఏంటమ్మా నువ్వు అనేది అంటూ అడుగుతూ ఉంటాడు. అవునరా, ఏ అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదా, తను నచ్చలేదా అంటూ అనంగానే అది కాదమ్మా, తను నాకు నచ్చింది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి, అలాగే తను కూడా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఇలా సహాయం చేసిందని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగితే తను నా గురించి తప్పుగా అనుకునే అవకాశం ఉంది అంటూ అనంగానే అప్పుడే ఇక అరుణ్ తల్లి అయితే చెప్తూ ఉంటుంది, ఏ ఆడపిల్ల తన ఇష్టాన్ని బయట పెట్టదురా, నువ్వే మెల్లిగా తన ఇష్టాన్ని తెలుసుకుని తనని పెళ్లి చేసుకుంటానని అడుగు, తను గనుక ఇష్టపడితే అప్పుడు పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటాము అంటూ అరుణ్ తల్లి అయితే చెప్పంగానే సరేనమ్మా అడుగుతాను అంటూ అరుణ్ అయితే చెప్తూ ఉంటాడు. ఆ విధంగా రోజు సుమతి అయితే వచ్చి ఇక అరుణ్ తల్లిని అయితే జాగ్రత్తగా చూసుకోవడం, హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు బాధ్యతగా ఇక చూసుకోవడం ఇలా జరుగుతూ ఉండంగానే అరుణ్ సుమతి ఇద్దరూ కూడా ఒకరికొకరు ఇద్దరూ కూడా దగ్గరవుతారు. ఇక ఇద్దరూ కూడా ఒకరినొకరైతే ఇష్టపడుతూ ఉంటారు. అప్పుడు ఇక అరుణ్ అయితే సుమతిని అడుగుతూ ఉంటాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఈ విషయం మీకు ఎప్పుడో చెప్పాలి అనుకున్నాను, కానీ మీరు ఏమంటారు అన్న భయంతో ఎలా అర్థం చేసుకుంటారో అని మీకు చెప్పలేకపోయాను, మీకు ఇష్టమైతేనే అంటూ అనంగానే అప్పుడే సుమతి కూడా ఒక ఆడపిల్లగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అసలు ఎలాంటి సందాయం లేకుండా ఎలా చెప్తాను, మీరు డైరెక్ట్గా అడిగారు, నేను అడగలేకపోయాను అంతే, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అంటూ సుమతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు అరుణ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. కానీ మీరు ముందు మా అక్క బావని అడగవలసి ఉంటుంది, మా కుటుంబానికి వాళ్ళే పెద్ద దిక్కు, వాళ్ళకి ఇష్టమైతేనే మన పెళ్ళి జరుగుతుంది, లేకపోతే వాళ్ళ మాట కాదని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అంటూ ఇక చెప్పంగానే ఓ అదెంత, నేను మాట్లాడతాను, మీ అక్క బావ ఎక్కడుంటారో చెప్తే నేను వెళ్ళి కలుసుకొని వాళ్ళని మన పెళ్ళికి ఒప్పిస్తాను అంటూ అరుణ్ అయితే చెప్తూ ఉంటాడు. సరే, నేను ముందుగా ఈ విషయాన్ని అక్క బావతో చెప్తాను, తర్వాత మీరు వాళ్ళని కలుసుకుని మాట్లాడండి అంటూ ఇక చెప్పంగానే అప్పుడే ఇక అరుణ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలో సుమతి అయితే మీనాని కలుసుకుంటుంది. ఇక జరిగిందైతే చెప్తూ ఉంటుంది. సరే, మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డాను అన్నారు కదా, అబ్బాయి గురించి తెలుసుకుని మేమే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాము అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇక బాలుతో కూడా మీనా ఈ విషయాన్ని చెప్పంగానే ఇక బాలు కూడా సంతోషపడతాడు. ఇక ఇద్దరూ కూడా అరుణ్ని కలుసుకోవడానికి ఇక సుమతి చెప్పిన ప్లేస్కి అయితే వస్తారు. ఇక సుమతి అయితే అరుణ్ని బాలు మీనా దగ్గరికి అయితే తీసుకుని వస్తుంది. బాలు మీనాని చూసిన అరుణ్ అయితే కోపంగా నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతూ ఉండంగా, నేను అడగవలసిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి, నువ్వేంటి ఇక్కడ అంటూ బాలు కూడా అడుగుతూ ఉంటాడు. అప్పుడే సుమతి అయితే మీ ఇద్దరూ ఒకరికొకరు ముందే తెలుసా బావా, నేను చెప్పాను కదా నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి అని, తనే అరుణ్ అంటూ చెప్పంగానే అప్పుడే బాలు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో ఇక అరుణ్ మా అక్క బావ అని చెప్పాను కదా, వీళ్ళిద్దరే అంటూ ఇక సుమతి అనంగానే అరుణ్ కూడా షాక్ అవుతాడు. ఏంటి, వీడు మీ బావ అంటూ అరుణ్ అనంగానే అప్పుడు ఇక బాలు కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది వీణ్ణా అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇంతలో ఇక సుమతి అయితే ఆగండి, మీ ఇద్దరి మధ్య ఏం గొడవ ఉందో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరూ మంచివాళ్ళే, మీ ఇద్దరూ ఒకరికొకరి మధ్య శత్రుత్వంతో పరిచయమైనట్టున్నారు, అందుకనే ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తప్పుగా అనుకుంటున్నారు అంటూ సుమతి అయితే బాలు గురించి అరుణ్తో చెప్తూ ఉంటుంది. ఇక అరుణ్ అయితే అప్పుడే బాలు గురించి అన్నీ తెలుసుకుని సరే నన్ను క్షమించండి, నేనే మిమ్మల్ని పొరపాటుగా అర్థం చేసుకున్నాను, నేనే అనవసరంగా మీతో గొడవ పెట్టుకున్నాను, ఇప్పుడు చెప్తున్నాను నేను సుమతిని ప్రేమిస్తున్నాను,
సుమతి కూడా నన్ను ఇష్టపడుతుంది. నేను సుమతిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మీ అభిప్రాయం చెప్తే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అంటూ అనగానే మా సుమతి ఇష్టపడిన తర్వాత కాదనడానికి మేమెవరం? ఏదో మా మీద గౌరవంతో తను ఈ విషయాన్ని మాతో చెప్పింది. అంత మాత్రాన మేము కాదనలేం కదా. మీ ఇద్దరికి పెళ్లి చేయడం మాకిష్టమే అంటూ బాలు మీనా ఇద్దరూ కూడా పెళ్ళికైతే ఒప్పుకుంటారు. అనుకున్న విధంగానే అరుణ్కి అలాగే సుమతికి పెళ్లి ఏర్పాట్లు అయితే చేస్తారు. పార్వతమ్మ అయితే ఇక ప్రభావతి ఇంటికి వచ్చి అందరినీ కూడా పెళ్ళికి తప్పకుండా రావాలని పిలుస్తుంది. అప్పటికే ప్రభావతి అయితే వస్తాంలే, రాకేం చేస్తాం, మేము రాను అన్నా ఈ నూరుకోరు కదా అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి ప్రభా, ఇంటికి వచ్చి మర్యాదగా పెళ్ళికి రమ్మని పిలిస్తే మాట్లాడే పద్ధతి ఇదేనా అంటూ సత్యం అంటూ ఉండంగా, అయ్యో రామా నేనేమన్నాను, ఉన్నదే కదా అన్నాను అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. సరే అన్నయ్య, మీ అందరూ తప్పకుండా రావాలి, సుమతి పెళ్ళి దగ్గరుండే జరిపించాలి అంటూ ఇక చెప్పి వెళ్ళిపోతుంది పార్వతమ్మ అయితే. బాగానే పట్టారు, ఈ అక్క చెల్లెలుకున్న అలవాటే కదా. ఇదేమో బాలుని పట్టింది, అదేమో ఏకంగా ట్రాఫిక్ పోలీసునే పట్టింది. పైసా కట్నం లేకుండా పెళ్ళిళ్ళు బాగానే చేసేస్తున్నారు అంటూ ఇక ప్రభావతి అయితే మాట్లాడేసరికి ఆ మాటకి మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సత్యం అయితే కోపంగా, చూడు ప్రభా, ఇంకొక మాట నీ నోటంట తప్పుగా వస్తే చెంప పగిలిపోతుంది అంటూ కోపంగా అయితే అనేసరికి ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ మీనా, ఏమీ అనుకోకమ్మా, మీ అత్తే సంగతి నీకు తెలిసిందే కదా. తన నోరు ఎప్పుడూ కూడా అంతే కదా, ఎవరి గురించి మంచిగా మాట్లాడడం తనకి ఎప్పుడూ రాదు. నువ్వు ఇదంతా పట్టించుకోకు, దగ్గరుండి సుమతి పెళ్ళేర్పాట్లు చూసుకో అంటూ సత్యం అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక బాలు మీనా ఇద్దరూ కూడా ఇక సుమతికి అలాగే అరుణ్కి పెళ్లి ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇక పెళ్లిపీట్ల మీద అయితే సుమతిని అరుణ్ని అయితే కూర్చోబెడతారు. ఇంతలో పెళ్లికి రోహిణి, ప్రభావతి అందరూ కూడా కుటుంబ సమేతంగా పెళ్ళికైతే వస్తారు. సుమతి అరుణ్ పెళ్ళి అయితే జరుగుతుంది. పెళ్ళైన తర్వాత ఇక అక్కడున్న రోహిణిని చూసిన అరుణ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అది గమనించిన బాలు అయితే, ఏమైంది అరుణ్, ఎందుకు అంత షాక్ అయి చూస్తున్నావు అంటూ అనగానే, తను ఇక్కడుందేంటి అంటూ అడుగుతూ ఉంటాడు. అరుణ్ అయితే తనెవరు అంటూ అనగానే, అదే అక్కడుంది కదా తను అంటూ అడుగుతూ ఉండంగా, తన పేరు రోహిణి, మా అన్నయ్య భార్య అంటూ చెప్పంగానే, తన పేరు రోహిణియా? కాదే, తన పేరు కళ్యాణి, తనకి పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నాడు, ఆ బాబు పేరు చింటూ, తన తల్లి పేరు సుగుణమ్మ అంటూ చెప్పంగానే, ఏంటి నువ్వు అనేది, తన పేరు కళ్యాణియా? కాదు, నువ్వు పొరపాటు పడుతున్నట్టున్నావు అంటూ అనగానే, లేదు నేను చెప్పేది నిజమే, తను నా ఫ్రెండు భార్య, నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అంటూ తన ఫోన్లో ఉన్న తన ఫ్రెండ్ ఫోటోని అలాగే రోహిణి ఇక ఇద్దరూ కలిసిన ఫోటోని అయితే చూపిస్తాడు. ఇదిగో, ఇది వాళ్ళ పెళ్ళప్పుడు నేను తీసిన ఫోటో, ఒక్కసారి చూడు అంటూ బాలుకైతే ఆ ఫోటో చూపించేసరికి బాలు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిన్ను చూస్తూ ఉంటే నీకు ఈ విషయం తెలియదని అనిపిస్తుంది, అంటే తను మీ కుటుంబాన్ని మోసం చేసినట్టుంది, తనతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, తన స్వార్థం కోసం తను ఏం చేయడానికి కూడా వెనకాడదు, ఎందుకంటే నా ఫ్రెండ్ తల్లిని కూడా ఒంటరిగా వదిలేసి వచ్చేసింది తన జీవితం గురించి, తను ఎంత కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడినా నిన్ను నా కొడుకు బదులు కూతుర్లా చూసుకుంటాను, నా మనవడిని గుండెల్లో పెట్టుకు చూసుకుంటానని అడిగినా తను మాత్రం కనికరించలేదు అంటూ ఇక అరుణ్ అయితే రోహిణి నిజ స్వరూపాన్ని మొత్తం బాలు ముందు బయట పెట్టేస్తాడు. ఇక నిజం తెలుసుకున్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో అప్పుడే ఈ మాటలన్నీ ప్రభావతి అయితే వినేస్తుంది. ఇక రోహిణి మోసాన్ని తెలుసుకున్న ప్రభావతి అయితే రోహిణి చెంప అయితే పగలగొడుతుంది. ఇంత మోసం చేస్తావా, నీకు పెళ్ళయ్యుండి ఒక బిడ్డ కూడా ఉండి
ఆ విషయాన్ని చెప్పకుండా మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యమే అంటూ ప్రభావతి అయితే రోహిణి చెంప పగలగొట్టి ఇంట్లోంచి అయితే బయటికి పొమ్మని చెప్తూ ఉంటుంది. మనోజ్, నన్ను వదిలేయకు మనోజ్, నువ్వు లేకుండా బ్రతకలేను, నీకోసమే అబద్ధం ఆడాను అంటూ ఉండంగా, చూడు నీలాంటి మోసగత్తెని నా భార్యగా నేను అంగీకరించలేను, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ మనోజ్ కూడా రోహిణికి వార్నింగ్ ఇస్తాడు. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.